టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ ఏడాది హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సక్సెస్ను కొనసాగిస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్టు జై హనుమాన్ మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు ఈ డైరెక్టర్. అయితే హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో తొలుత మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావించాడట. కానీ కొన్ని కారణాల వల్ల గ్రాఫిక్స్ హనుమాన్ను మాత్రమే మనకు చూపెట్టారు. ఇక ఇప్పుడు జై హనుమాన్ మూవీలో హనుమంతుడి పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉండడంతో ఈసారి ఖచ్చితంగా చిరంజీవిని ఈ సినిమా కోసం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయిన జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మ రెడీ అవుతున్నాడట. దీంతో ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో చిరంజీవిపైనే ఫోకస్ పెట్టాడట ఈ యంగ్ డైరెక్టర్. మరి ఈసారైనా మెగాస్టార్ తనకు ఎంతో ఇష్టమైన హనుమంతుడి పాత్రలో కనిపిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. కానీ ఒకవేళ మెగాస్టార్ హనుమంతుడి పాత్రకు ఓకే చెబితే మాత్రం ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.